హలో అండి. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కుట్టాలో చూద్దామండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకి నేను ఇది అర్జెంట్ క్లోజ్ అండి, నేను గమ్మంటి ఇచ్చేసాను. కదలకుండా ఉండడానికి మిడిల్లో ఇలా కుట్టేయండి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. ఓకేనా అండి, ఇలా పెట్టేసుకొని మనం టక్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో సేమ్ అలానే నేను మీకు 32 సైజ్ బ్లౌజ్ చూపించా కదండి కటింగు. ఓకేనండి, ఇలా వస్తుంది. ఇప్పుడు వీడియో తీయడం కొత్త కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా నేను, ఏమనుకోమాకండి. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి. నేను ఇది కుట్టి ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని జాయిన్ చేస్తే చక్కగా నీట్గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టేయండి. ఓకేనండి, మనం ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి ఇంత పొడుగు వద్దనుకుంటే మనం ఇంకా ఇక్కడ ఒక పావించ లేదంటే హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని ఇలా పైకి ఇట్లా వేసేసుకోవచ్చండి. అంటే మనం అది కటింగ్ చేసేటప్పుడే చూసుకోవాలి. కొంతమంది ఇష్టపడరు పొడుగు, అలాంటి వాళ్ళ కోసం అండి నేను చెప్పేది.
మనం రోజుకు 2-3 బ్లౌజులు కుట్టుకుంటే చాలండి. అదే పైపింగ్ బ్లౌజులు అయితే అమౌంట్ ఇంకా ఎక్కువ వస్తుంది. అది వేసుకునే వారిని బట్టి ఉంటుంది కస్టమర్స్కి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఇలా మర్చుకోండి, బాగుంటుంది ఫినిషింగ్. ఇలా 3 మడతలు వేసి ఫోల్డ్ చేయండి. ఓకేనండి. ఇది వచ్చేసి కాజా పట్టి. కొత్తగా నేర్చుకునేవారు ఫస్ట్ ఇంట్లో బ్లౌజులు కుట్టుకోండి, మీ బ్లౌజులు కుట్టుకోండి. దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంటుంది ఎక్కడ రాంగ్ వచ్చింది, ఎక్కడ రైట్ వచ్చింది అనేది తెలిసిపోతుంటుంది. నేనైతే ఫస్ట్ మా అమ్మ బ్లౌజ్ కుట్టానండి నేర్చుకునేటప్పుడు. అయితే మంచిగా రాలా ఫస్ట్ టైము. తర్వాత 2-3 బ్లౌజులు కుట్టాక మంచిగా వచ్చిందండి. ఏం పర్లేదండి, ఇంట్లో బ్లౌజులు అంటే మనం కుట్టుకున్నప్పుడు ఏమన్నా తేడా వచ్చినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే బయట వాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోలేరు కదా. అందుకని నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఇంట్లో ట్రై చేయండి, తర్వాత అప్పుడు బయట ట్రై చేయండి. లేదంటే ఆ మాటలు వేరేలాగా ఉంటాయండి. ఎందుకంటే మనం ఏదైనా చేసే పని కరెక్ట్గా ఉండాలి. మనం బాధపడాలి, వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. అందుకని ఫస్ట్ ఇంట్లో ట్రై చేయండి, తర్వాత బయట బ్లౌజులు ట్రై చేయండి. మనం బయటకు వెళ్ళి చేసే కంటే టైలరింగ్ నేర్చుకుంటే ఇంట్లోనే కుట్టుకోవచ్చండి చక్కగా. కస్టమర్స్ ఉండాలి మెయిన్. అది మనం కుట్టిన దాన్ని బట్టి కస్టమర్స్ పెరుగుతారండి. జాయిన్ చేద్దాము. నేనైతే రోజుకి 4 లేదా 5 బ్లౌజులు టార్గెట్ అండి. కష్టపడాలి కదా మన పిల్లల కోసం. జాయిన్ చేసుకోండి. గమ్ అంటిస్తే నిజంగానేనండి మనకి తొందరగా బ్లౌజు అయిపోతుంది, అంటే కుట్టే పని లేకుండా. బాగుందండి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నానండి. నేను మీకు ఫోల్డ్ చేసి చూపించా కదండి పైపింగ్ క్లాత్, సేమ్ అలా ఫోల్డ్ చేసి నేను ఇలా కట్ చేశానండి. చూడండి మనకి ఎక్కడా కూడా జాయింట్ పడలేదు. ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా చూడండి, చూస్తే మీకే తెలిసిపోతుంది. ఓకేనా అండి.
నేను ఎక్కడా కూడా ముక్క జాయిన్ చేయలేదండి. ఎంత డీప్ నెక్ అయినా కూడా సరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇలా పావించ లేదంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మీకు ఒక టిప్ చెప్తానండి. ఇక్కడ రౌండ్ వచ్చింది కదా, దీని దగ్గర క్లాత్ని మనం ఇట్లా ఎక్కువ లాక్కుండా కొంచెం ఇట్లా లూజ్ వదలండి. కొంచెం అంటే మరీ ఎక్కువ వద్దండి, లాక్కుండా ఉండండి చాలు. అది క్రాస్ తిరిగేటప్పుడు బాగా నీట్గా వస్తుందండి. చూసారండి ఎంత మిగిలిందో. ఇదేమీ వేస్ట్ అవ్వదండి. ఇది మళ్ళీ మనం హ్యాండ్కి పైపింగ్ వేసుకోవచ్చు. ఓకేనండి. మనకి ఎక్కడా కూడా పైపింగ్ పీస్ జాయింట్ అనేది పడలేదు. ఇప్పుడు మనం కొంచెం కట్ పెట్టుకుందామండి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర పైపింగ్ వేస్తే మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. 250, 200 అలా నడుస్తుంది. ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది కదా, ఒక్కొక్క ఏరియాని బట్టి. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇది మనం పావించి కుట్టేసుకున్నాం కదా, దీన్ని 1 ఇంచ్ ఇట్లా బయటకు ఉండేలాగా పెట్టేసుకొని ఇది ఇలానే ఉంచి మనం ఏ కుట్టు అయితే వేసామో ఈ కుట్టు మీద దీన్ని ఇలా పెట్టేసి ఈ క్లాత్ని ఇలా మడవండి. కనిపిస్తుందండి? ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు కుడదాం. పైపింగ్ పాదాలు కూడా ఉంటాయండి. నార్మల్ మిషన్ వాళ్ళు అయితే షాప్లో అడగండి, 35 రూపీస్ 40 రూపీస్ ఉంటాయి పాదం ఒక్కొక్కటి. తెచ్చేసుకోండి. చక్కగా 5 తెచ్చి పెట్టేసుకుంటే పైపింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలండి. ఓపిక లేకపోతే మనం నేర్చుకోలేము, కుట్టలేము. ఇంట్లోనే కదా చక్కగా కుట్టుకోవచ్చు అనుకోవటానికి కూడా లేదండి. మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్. ఇలా కుట్టేసుకోండి, చాలా నీట్గా వస్తుంది పైపింగ్. ఏదైనా బ్లౌజ్ని బట్టి మనకి
ఫినిషింగ్ ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా అనే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. కస్టమర్స్ ఇష్టపడతారు. నాకైతే ఇక్కడ ఇస్తారండి, వేరే వేరే ఊర్ల నుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు, ఫోన్ చేసి చెప్తారు, అలా పంపిస్తారండి. చూస్తున్నారండి, చాలా నీట్గా వస్తుంది కదా. అది మనం కుట్టే విధానంలో ఉంటుందండి. జాగ్రత్తగా కుట్టండి. ఒకసారి వేసి చూడండి, రాని వాళ్ళు పైపింగు ఎక్కడన్నా తప్పు పోతే మళ్ళీ రెండోసారి మీకు ఎక్కడ తప్పు చేసాము, ఎక్కడ తప్పు పోయింది అనేది కూడా తెలుస్తుందండి. ఓకేనండి, ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా మడతేసుకొని లాస్ట్కి వచ్చాక దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. చాలా ఈజీ అండి, ఒకసారి కుడితే తెలిసిపోతుంది. కాకపోతే కొంచెం ఓపిక చూపించండి అంతే. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకుందాం. నాకు వీడియో తీయటం లాంగ్ అవుతుందండి, అంటే ఫస్ట్ టైం కదా, ఎలా తీయాలి ఎలా చెప్పాలి అనేది కూడా నాకు తెలియటం లేదు. ఎలా తీయాలి అనేది కూడా కొంచెం కామెంట్లు పెట్టండి. మన సిస్టర్ 32 బ్లౌజ్ కావాలని కామెంట్లో పెట్టారు. వీడియోస్ చూస్తున్నారండి చక్కగా, కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది యూస్ఫుల్ వీడియో అని పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీరు చూస్తున్నందుకు. చాలామంది వీడియోస్ ఉంటాయండి, కాకపోతే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క వేరియేషన్లో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఉంటుందండి. ఎవరికి ఉపయోగపడేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలా అని ఒకళ్ళు ఇలా ఒకళ్ళు అలా అని మనం అనకూడదు. అన్ని కటింగ్లు ఒకేలాగా ఉండవు, అన్ని స్టిచ్చింగ్లు ఒకేలాగా ఉండవు. అది ఏరియాని బట్టి ఉంటుంది, కుట్టే వాళ్ళని బట్టి కూడా ఉంటుందండి. ఓకేనా అండి, ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి ఈ పీసులు అనేవి కనపడకుండా ఉంటాయి, ప్లస్ మనం నీట్గా కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఇలా కట్ చేయండి. ఓకేనండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది చూసారా, దీన్ని కొంచెం ఇలా లాగండి. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది లాగితే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మడిసి కుట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా పెట్టేసుకొని లాగితే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనండి, దీన్ని ఇలా మడిసి కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ మీకు రౌండ్ దగ్గర కొంచెం లూజ్గా పెట్టమన్నాను కదండి, ఇక్కడ చూసారా లాగిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ రౌండ్గా రాదండి, అది లాక్కొని ఉంటుంది, షేప్ రాదు రౌండ్గా. మనం అలా వదిలితే చక్కగా పట్టేసుకోకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది.
ఇలా వస్తుందండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా జాయిన్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి డీప్ నెక్ అండి. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. ఇప్పుడు మన హ్యాండ్స్కి పైపింగ్ వేసే పని లేదండి, ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది కదా, వేసే పని లేదు. ఇలా పెట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. దారం అయిపోయిందండి. మనం గమ్ అంటించేసి పెట్టేసుకుంటే త్వరగా కట్ చేసుకోవచ్చు అండి. గమ్ము కూడా ఇట్లా అన్నిటికి అంటికూడదు. మనం ఇలా వేసే బ్లౌజులకి బోర్డర్ రావాలి కదా, ఇలా వేసే బ్లౌజులకి గమ్ అంటించొద్దండి, ఎందుకంటే ఇలా తిప్పేసుకొని కుట్టుకోవాలి కదా, అందుకని. ఓకేనా అండి. నేను ఇలా మీకు ఎందుకు పెడుతున్నానంటే గబగబా జాయిన్ చేసేస్తే కొంచెం అటు ఇటు అయిపోతుందండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, అందుకని ఇలా చూసి పెట్టేసుకోండి. టైలరింగ్ వస్తే చాలండి, చక్కగా ఇంట్లో ఉండి 500-1000 రూపాయలు అట్లా సంపాదించవచ్చు. కానీ అదేమో అంత ఈజీ కాదండి, కష్టపడి నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, అప్పుడే సంపాదించాలి. మనకు వచ్చింది అనుకుంటామండి, కానీ మనకు తెలియని రాని చాలా ఉంటాయండి. ఇలా వేసుకోండి. దీని మీద కూడా ఒక కుట్టు రానివ్వండి, నీట్గా ఉంటుంది. మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, వీడియో పెడతాను నేను మీకు.
మనం కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మనకి ఎంతో సంతోషం ఇస్తుంది కదండి. అలాగే మన పనిని బట్టి ఒకళ్ళు మెచ్చుకున్నా కూడా మనకు సంతోషం అనిపిస్తుంది. నాకు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇస్తారండి వాళ్ళు. నేను కనుక లేకపోతే పాపం వెళ్ళిపోతారు, తిరిగి వెళ్ళిపోతారు. ఇంట్లో లేకపోతే నేను ఇంట్లోనే ఉండి కుడతానండి, షాప్ కాదు. ఊరు వెళ్ళానంటే వచ్చిందాక అలానే ఉంచుతారండి, వచ్చాక తీసుకొచ్చి ఇస్తారు. పాపం వాళ్ళకి ఎంత అర్జెంటుగా ఉంటుందో అని చెప్పేసి అని నేను వేరే వాళ్ళకి ఇచ్చుకొని నేను వచ్చేసరికి టైం పడుతుంది అన్నా సరే వాళ్ళు చక్కగా వచ్చిందాక అలానే ఆగుతారండి. పాపం నాకు దొరికిన కస్టమర్స్ మటుకు చాలా మంచోళ్ళు, అన్నీ అడుగుతారంటే మామూలుగా మంచి చెప్తారనమాట. అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నోళ్ళు ఇట్లా ఉండాలమ్మా అట్లా ఉండాలమ్మా అని చెప్తారు. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం. నేను చెప్పా కదండి, నేను ఫ్రంట్ పార్ట్కి వేసేది బ్యాక్ పార్ట్కి వేసేది. వీడియో చూస్తే ఒకసారి చూడండి, చూడకపోతే మళ్ళీ లేదంటే ఈ వీడియోలోనే మీకు చెప్తున్నా చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ టక్కు పెట్టింది, టక్కు పెట్టింది బ్యాక్ పార్ట్. ఇలా మిడిల్లోకి వేసుకుంటే మీకు హ్యాండ్కి అసలు తిరగలేదండి. కరెక్ట్గా వస్తుంది. గమ్ అంటిస్తే తొందరగా అయిపోతుందని ఎక్కడ పెడితే అక్కడ అంటించొద్దండి. ఎందుకంటే మనం అంటించేది ఖర్చుకెళ్ళి అంటిస్తాం కాబట్టి అది కుట్లో పోతుంది. అదే మనం ఎక్కడ పెడితే అక్కడ అంటిస్తే ఆ గమ్ము అది వాళ్ళు వాష్ చేసిన తర్వాత వైట్గా కనిపిస్తుంటుందండి. అలా చేయకండి, సైడ్ని అంటించుకోండి. నేను అది కూడా మీకు ఒకసారి పెడతానండి వీడియో, ఓకేనండి. జాయిన్ చేసుకోవటం. నేను ఇంతకుముందు అయితే ఇలా జాయిన్ చేసేదాన్నండి, ఇలా జాయిన్ చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే చక్కగా వాళ్ళకి కస్టమర్స్ ఇలాగే ఇష్టపడుతున్నారండి. అంటే నా దగ్గర ఓవర్లక్ లేదు, ఇలాగే అమ్మా చక్కగా నీట్గా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారండి. అందుకని ప్రతి ఒక్క బ్లౌజ్ని కూడా నేను ఇలాగే స్టిచ్ చేస్తున్నానండి. అందుకని ఖర్చు కూడా అంటే ఇంచున్నర అట్లా తీసుకుంటే సరిపోతుంది.
నేను 2 ఇంచులు తీసుకుంటానండి ఖర్చు కోసం, ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటాను. చూసారండి, మనకి మిడిల్లో కుట్టేలా రావాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. చూడండి జాయింట్. ఇప్పుడు ఇక్కడ కుట్టేసుకుందాం మనం. ఇది వచ్చేసి శారీలోదండి బ్లౌజ్ పీసు. ఏమీ పీసులు కూడా ఏమీ కనిపించదు, చక్కగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు 32 సైజ్ బ్లౌజ్ అండి.